నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న మన భారతీయులందరికీ తెలిసే ఉంటుంది. కువైట్ లో డిసెంబర్ 31వ తేదీలోపు ప్రవాసులందరూ బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పేసి, అలాగే కొంతమంది కువైటీలు కూడా చేయలేదు, వాళ్ళ యొక్క గడువు అయితే ముగిసింది. అలాగే మన యొక్క భారతీయులు ప్రవాసుల యొక్క గడువు కూడా డిసెంబర్ 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఎవరైతే విదేశాల నుంచి కువైట్కు వస్తూ ఉన్నారో, కువైటీ పౌరులు కానీ ప్రవాసులు కానీ ఎవరైతే ఉన్నారో కువైట్ ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టినప్పుడు అక్కడే బయోమెట్రిక్ అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇలా ఒక కువైటీ వ్యక్తి మనం చూసుకుంటే బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేసేందుకు నిరాకరించడం జరిగింది. నిరాకరించి అతనైతే తిరిగి మళ్ళా రోమ్ దేశానికి వెళ్లడం జరిగింది. అలాగే అలా 3-4 సార్లు అయితే అతను రావడం జరిగింది. బయోమెట్రిక్ విధానం పూర్తి చేయాల్సిందే అని చెప్పేసి ఎయిర్పోర్ట్ అధికారులు తెలియజేయడం జరిగింది. నేను బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయనని చెప్పేసి ఆ యొక్క కువైటీ పౌరుడు వెనక్కి వెళ్లిపోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ విమానాశ్రయానికి వచ్చిన తర్వాత బయోమెట్రిక్ వేలిముద్రను అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక కువైటీ పౌరుడు 3 నెలల పాటు బయోమెట్రిక్ విధానాన్ని తిరస్కరించాడని చెప్పి, తిరస్కరించిన తర్వాత అతను కువైట్ దేశం వదిలి రోమ్ దేశానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళీ కువైట్ కు వచ్చాడని చెప్పేసి, కువైట్ కు వచ్చి నేను బయోమెట్రిక్ వేలిముద్రలు పూర్తి చేస్తానని చెప్పేసి బయోమెట్రిక్ వేలిముద్రలు పూర్తి చేసి అతనైతే కువైట్ లోకి రావడం జరిగింది. అలాగే బయోమెట్రిక్ వేలిముద్రలు అయితే తప్పనిసరి అయితే చేయడం జరిగింది. అలాగే బయోమెట్రిక్ వేలిముద్రలు పూర్తి చేయనందుకే ఆ యొక్క కువైటీ పౌరుడిని కువైట్ లోకి అనుమతించలేదని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. దీంట్లో ఎటువంటి నిజం లేదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కువైట్ ఎయిర్పోర్ట్ లోకి అడుగు పెట్టిన తర్వాత బయోమెట్రిక్ వేయమని అడిగామని చెప్పేసి అతను నిరాకరించాడు. నిరాకరించిన తర్వాత తిరిగి నేను వెళ్లిపోతూ ఉన్నానని చెప్పేసి అతనైతే తిరిగి వెళ్లిపోయాడు. అతను కువైట్ లోకి వచ్చేందుకైతే సిద్ధంగా లేడని చెప్పేసి వెల్లడించడం జరిగింది. ప్రస్తుతానికి అతను 3 నెలల తర్వాత మళ్ళీ బయోమెట్రిక్ వేలిముద్ర పూర్తి చేసి కువైట్ లోకి అడుగు పెట్టినట్లయితే స్థానిక మీడియా పేర్కొంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.